దిగంబర దిగంబర శ్రీపాద వల్లభ దిగంబర 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 శ్రీచక్ర దత్తాత్రేయ దిగంబర. మేము అమ్మతో కలవడం ఏంటంటే, ఎక్కువ మటుకు మేము యూట్యూబ్లో అమ్మని చూసేవాళ్ళము. అనుకోకుండా లాస్ట్ ఇయర్ మేము కంచికి వచ్చాము. కంచికి వచ్చినప్పుడు గురు పౌర్ణమి ఉండింది. అక్కడ దర్శనం చేసుకున్న తర్వాత అమ్మ కంచికి దగ్గరలోనే మేలుసిరినేలో ఉంటారని తెలిసింది. ఇక్కడే ఉంటారు, అమ్మని కలుద్దామని మేము వచ్చాము. మేము వచ్చేటప్పటికి పూజ అవుతుంది. మాకు ఆనందం చెప్పుకోలేము, చాలా ఆనందం కలిగింది. మేము ఇక్కడికి వచ్చాము, అమ్మని కలిసాము. అమ్మని కలుస్తుండగానే లోపల టెంపుల్ దగ్గరికి వెళ్ళాము. టెంపుల్లో వెళ్ళగానే మా పాప అమ్మగారి దర్శనం చేసుకుందామంటే అమ్మగారు ఏమన్నారంటే, ముందు భిక్ష చేసుకోండి అని చెప్పి. ఎందుకంటే దత్తుడికి భిక్ష అంటే చాలా ఇష్టం. ముందు భిక్ష చేసుకుని వచ్చిన తర్వాత నా దర్శనం చేసుకోండి అన్నారు. అంటే భగవంతుడు దత్తుడు ఏంటంటే ఒక తండ్రి లాంటివాడు, తల్లి లాంటివాడు. ఎందుకంటే టైం అయిందిగా, పిల్లలకి భోజనం టైం కాబట్టి తినమని చెప్పారు. మేము వచ్చేటప్పుడు కూడా మా అన్నయ్య ఏమన్నారంటే, ఏమ్మా 1:30 అవుతుంది, మేము ఆటోలో వస్తున్నాం అమ్మని కలుద్దామని. వచ్చేటప్పుడు మధ్యలో అన్నయ్య అన్నారు, ఏంటమ్మా 1:30 అవుతుంది, ఇంకా భోజనం చెయ్యరా అన్నారు. లేదన్నయ్య చూద్దాం, ముందు అక్కడ టెంపుల్కి వెళ్తాము అన్నాం. ఇక్కడికి వచ్చేటప్పటికి మేము అమ్మని దర్శనం చేసుకోవడానికి వెళ్ళేటప్పటికి అమ్మ కూడా అదేనంది, ముందు మీరు తినండి అని. ఆ విధంగా అమ్మవారితో మాకు కలిసిపోయాము. ఆమె మా గురువు గారు. అంతకుముందు మాకు ఒక గురువు ఉండేవాళ్ళు, తాను అనుకోకుండా దూరం అయిపోయారు. ఇప్పటి నుంచి అమ్మవారే మాకు గురుగారు. 1 ఇయర్ నుంచి మేము అమ్మతో మా జర్నీ ప్రారంభమైంది. ఇక్కడ అమ్మకి దత్తుడు స్వప్నంలో దర్శనం ఇచ్చేసి ఏం చెప్పారంటే, ఈ విశ్వానికి ఈ కాంచీపురము నాభిస్థానం కాబట్టి అమ్మకు నా యొక్క ప్రచారం చెయ్యండి, నా దత్తుడి ప్రచారం చెయ్యండి అని చెప్పారు. అమ్మ కూడా ఇక్కడ శ్రీచక్ర దత్తాత్రేయుని టెంపుల్ కట్టించారు. ఇక్కడ చక్రాస్ యాక్టివ్స్ అయితే నేను ధ్యానం చేసేదాన్ని, కానీ అంతగా నాకు ధ్యానంలో ఉండకపోయేదాన్ని. మెడిటేషన్ ఎక్కువగా వచ్చి ఎప్పుడైతే నేను ఇక్కడికి వచ్చి వెళ్ళిన తర్వాత నేను ఇట్లా ధ్యానంలో కూర్చుంటే ఆటోమేటిక్గా నా చక్రాస్ యాక్టివ్ అవుతున్నట్టుగా అనిపిస్తుంది. ఇక్కడికి వచ్చిన తర్వాత ప్రతి ఒక్కరికి కూడా చక్రాస్ యాక్టివ్ అవుతాయని చెప్పేసి ఇది నా నిదర్శనం. ఇంకో ఎన్నో అమ్మ కలిసిన తర్వాత చాలా చాలా మిరాకిల్స్ కూడా జరుగుతున్నాయి. ఈ అమ్మ గురించి గొప్పగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు. ఆటోమేటిక్గా అమ్మని కలిసారంటే మీకు అర్థమైపోతుంది. అందరు ఈ టెంపుల్ కంచికి 8 కిలోమీటర్స్లో ఉంటుంది. ఇక్కడ శ్రీపాద వల్లభుడు, అక్కల్కోట్ మహారాజు గారు, మాణిక్ ప్రభు గారు, షిరిడి సాయిబాబా గారు, బాల త్రిపుర సుందరి, వారాయి మాత, కాలభైరవుడు, లక్ష్మీ నరసింహస్వామి, వీళ్ళందరూ పౌర్ణమి కన్నా ఒక రోజు ముందుగా అన్ని ఇక్కడ స్థాపితమయ్యాయి. ఈ రోజు దత్త పౌర్ణమి చాలా చక్కగా జరిగింది. జయగురు దత్త ఒక మిరాకిల్ అని చెప్పేసి, ఆ మిరాకిల్ అంటే మా ఇంట్లో ఒక దత్తుడు విగ్రహం ఉంటుందండి. మేము ఇంట్లో దేవుడికి, శ్రీ దత్తుడికి విగ్రహానికి అభిషేకం చేస్తూ ఉంటే దత్తుడి యొక్క విగ్రహానికి చిన్నగా దెబ్బ తాకితే ఎలా ఉంటుందో దెబ్బ తాకి చిన్నగా లేసినట్టుగా అనిపించింది. ఎందుకు మాకు ఏంటి దత్తుడికి ఇలా దెబ్బ తాకినట్టుగా ఉంది ఏంటి, పైన పెచ్చులు వేసిపోతూ ఉంటుంది ఏంటి అనుకున్నాము. ఏదోలే అనుకున్నాము, వదిలేసాము. మళ్ళీ రోజు అమ్మతో మాట్లాడుతున్నాం ఇలానే. అమ్మ ఉండి మాట్లాడుతూ మా అమ్మాయితో చెప్పింది, లేదమ్మిక ఇట్లా నా కాలికి ఇలా దెబ్బ తాకింది అని చెప్పారు పాదానికి. అంటే సేమ్ ఎక్కడికైతే మా ఇంట్లో శ్రీపాద వల్లభుని యొక్క విగ్రహానికి చిన్నగా ఎక్కడ దెబ్బ తాకిందో మాతాజీ గారికి కూడా అక్కడేను చిన్న దెబ్బ తాకి పెచ్చులేసినట్టుగా అయింది. అంటే ఇది నిదర్శనం అనుకోవచ్చు. ఏంటంటే మా ఇంట్లో ఉన్న దత్త విగ్రహానికి మాతాజీ కూడా జరగడానికి మాకు ఇది మా అనుభవం. ఈ రోజు గురు పౌర్ణమి 10 కదా, ఈ రోజు చాలా చక్కగా పూజలు జరిగాయి. 9th రోజు నుంచే ఎన్ని పూజలు అంటే యజ్ఞం చేశారు. మరి లక్ష్మీ నరసింహస్వామి యొక్క ప్రతిష్ఠ చేశారు, కాలభైరవుని విగ్రహం ప్రతిష్ఠ చేశారు, రాజా మాతంగి విగ్రహం ప్రతిష్టాపించారు, లలితాంబిక కూడా ప్రతిష్టాపన చేశారు. చాలా చక్కగా జరిగాయి పూజలు. చాలా సంతోషంగా ఉంది. మేము ఇక్కడ ఇందులో మేము భాగం పంచుకునేందుకు మా పరివారం అంతా వచ్చాము. చాలా సంతోషంగా ఉంది. మళ్ళీ మాకు ఇక్కడ రావాలని ఉంది. మీరు కూడా వచ్చి ఇక్కడ దర్శనం చేసుకోండి. మీకు వస్తే మీకు ఎలాంటి కష్టాలు ఉన్నా కూడా
దిగంబర దిగంబర శ్రీపాద వల్లభ దిగంబర, దిగంబర దిగంబర శ్రీచక్ర దత్తాత్రేయ తలుసుకోండి, అన్ని మన సమస్యలన్నీ తీరిపోతాయి. అలా ఉన్నారు ఇక్కడ దత్తుడు స్వయంగా ఉన్నారు. ఆ సమస్యలను తీర్చేది కూడా ఆ దత్తుడే. సర్వం దత్తార్పణం. దత్తుడు మనం ఎన్నుకోము దత్తుడిని, భగవంతుని దేవుడి దగ్గరికి వెళ్ళాలి, దేవుడిని మనం భక్తులు అవ్వాలంటే కాదు, దత్తుడే మనని ఎన్నుకుంటాడు భక్తుల్ని. కాబట్టి దత్తుడు గురుదత్త, జయ గురుదత్త, దిగంబర దిగంబర శ్రీపాద వల్లభ దిగంబర. చాలా మిరాకిల్ చూపిస్తాడు దత్తుడు. మీకు ఎన్ని సమస్యలు ఉన్నాయి ఇక్కడ రండి, మీ సమస్యలన్నా తీరుతాయి. దిగంబర దిగంబర శ్రీపాద వల్లభ దిగంబర.